ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మ్యామ్ అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఇలా జరుగుతూ ఉంటుందో అంటే లైక్ ఈ గర్భసంచి అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఇలా జారిపోయినప్పుడు సో దీనికి మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయొచ్చా? లేకపోతే మనం ఇంట్లోనే వీటిని సరి చేసుకోవచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే కిగిల్స్ ఎక్సర్సైజ్ అని ఉంటాయండి. కిగిల్స్ ఎక్సర్సైజ్ అంటే బాడీలో అన్ని భాగాలకి ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో నార్మల్గా మనం మేల్కొని ఉన్నప్పుడు కూడా ప్రతి భాగం వర్క్ అవుతుంది. ఒక్క భాగం ఏది వర్క్ అవ్వదు అని అంటే అది ఓన్లీ పెల్విక్ ఫ్లోర్. ఏదైతే కింద భాగం ఉంటుందో అది మాత్రం ఎప్పుడు పనిచేయదు అనమాట, సైలెంట్గా ఉంటుంది. అందుకోసం దాన్ని మాత్రమే మనము మీరు ఈ కిగిల్స్ ఎక్సర్సైజెస్ ఖాళీగా ఉన్నప్పుడు చేయండి అని చెప్తాం. యూరిన్ అర్జెంట్ వచ్చేస్తుంది, మీరు ఆపుకోలేని సిచ్యువేషన్లో ఏం చేస్తారు, వెనక్కి లాగినట్టు చేస్తాం. సో ఇక్కడ మనం ఊపిరి బిగబెట్టుకుంటాం యూజువల్గా. సో ఇదే కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఊపిరి బిగబెట్టుకోకుండా నార్మల్ బ్రీదింగ్ తీసుకుంటూ హోల్డ్ చేయమని చెప్తామన్నమాట. దీన్నే కిగిల్స్ ఎక్సర్సైజ్ అంటారు. బట్ మీరు ర్యాండమ్గా చేస్తే అది పని చేయదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏ మజిల్ వీక్ ఉందనేది వాళ్ళు అసెస్ చేయగలుగుతారు. సో మజిల్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది చాలా బేసిక్ వర్షన్ అనమాట. ప్రతి ఒక్కరు చేసుకునేది, చెయ్యగలిగింది, చేయాల్సింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమొస్తుంది అని అంటే సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. గర్భసంచి జారిన దానికి మెడికల్ వర్షన్ ఏమి ఉండదండి, కానీ పెసరీస్ అని కొన్ని ఉంటాయి. అవి మనం గర్భసంచి పైకి లేపి పెట్టడానికి లోపల పెట్టేస్తామన్నమాట. రింగ్ లాంటివి వేరే షేప్స్లో వస్తాయి. వాటిని జస్ట్ మనం సొంతగా కూడా కడుక్కొని మళ్ళీ పెట్టుకోవడం ఇలాంటివి మనం నేర్పిస్తాం. ఓకే. సో ఇలా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఎవరికి అంటే సర్జరీ అసలు ఇంపాసిబుల్ లేదు, మనకి ఏదైనా గ్యాప్ కావాలి సర్జరీ వరకు అనుకునే వాళ్ళకి మాత్రమే. లేదు అంటే సర్జికల్గా గర్భసంచి తీయకుండా కూడా ఫిక్స్ చేసే ప్రొసీజర్స్ చాలానే ఉంటాయి. అది మనం వితౌట్ స్కార్ కింద నుంచి కూడా వెళ్ళి చేస్తాము. అక్కడ మీకు స్కార్ కనపడదు. ఈవెన్ లాప్రోస్కోపీలో వచ్చే చిన్న స్కార్ కూడా మనకు ఉండదు. అది ఫిక్సింగ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదో గర్భసంచి కిందికి జారింది కాబట్టి ఇంక నేను ప్రెగ్నెంట్ అవ్వలేను అనుకోవడం అపోహ. ఓకే, ఒకప్పుడు ఇది, బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ట్రీట్మెంట్. ఎస్. సో మ్యామ్ అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఈ ఎలా అంటే ఈ మన పెల్విక్ ఇష్యూస్ అనేది మోస్ట్లీ మనం సెక్షువల్ లైఫ్ వల్ల లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయని అంటారు. సో ఇందులో నిజంగానే నిజం ఉందంటారా? ఓకే, సెక్షువల్ లైఫ్ అనేది చాలానే ఎఫెక్ట్ అవుతుందండి. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే అంటున్నారో అది కంప్లీట్గా డిఫరెంట్. బట్ ఇంకొక కేటగిరీ ఉంటుంది వెజైనిస్మస్ అని. అంటే అసలు కింద భాగంని వాళ్ళు టచ్ కూడా చేయనివ్వరు. అసలు మనం ఎగ్జామిన్ చేస్తే కూడా వాళ్ళు అలౌ కూడా చేయరు అనమాట. అది పక్కన పెడితే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో నాట్ జస్ట్ ఫిమేల్కి మాత్రమే అని కాదు, మేల్ కూడా అదే ప్రాసెస్లో తను ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెజైనిస్మస్ అనే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ అడగడం అనేది ఇంపార్టెంట్, హెల్ప్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళి చెప్తే మనని ఏదో అనుకుంటారేమో, సో మనల్ని జడ్జ్ చేస్తారేమో, ఇన్ని అపోహలు పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, టేకింగ్ హెల్ప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఫైనల్గా స్ట్రెస్కి అలాగే మీ డిప్రెషన్కి గురవుతారు. సో ఇవన్నీ అవ్వద్దు అని అంటే మీకు ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ లేకుండా అయితే కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా అంటే వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది దట్ సెక్షువల్ లైఫ్ అనేది పెయిన్ఫుల్ అండ్ మా వల్ల కాదు అని ఒక థాట్లో ఉంటారు. సో దాన్ని వాళ్ళు లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. అండ్ ఒక జెంటిల్మెన్ ఎవరైనా హస్బెండ్ ఇఫ్ హీ ఈస్ రియలీ కన్సర్న్, ఆ అమ్మాయి గురించి తను ఆలోచించేవాడే అయితే ఫోర్స్ఫుల్గా ఏమీ చేయరు, తన యాక్సెప్టెన్సే కోరుకుంటారు. అండర్స్టాండ్స్ తను మేబీ ఇలా డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వడమా లేకపోతే ఇంకేదైనా స్టెప్స్ ఆ అమ్మాయి చెప్పుకోలేంది కూడా తను సపోర్ట్ చేస్తూ వస్తుంటాడు. ఇలాంటి వాళ్ళు ఫైనల్ గా ఐవీఎఫ్కి వెళ్ళిపోవడమో ఏదో చేస్తూ ఉంటారు. ఎందుకనంటే అసలు సెక్షువల్ లైఫే స్టార్ట్ అవ్వదు వాళ్ళకి. సో దాని బదులు మీరు ఫస్ట్ ఒక గైనిక్ దగ్గరికి వెళ్ళండి, అసలు రీజన్ ఏంటో కనుక్కోండి. వెజైనిస్మస్ అనేది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఒక 500 మందిలో ఒకరికైతే చూస్తున్నాం. సో దానికి ట్రీట్మెంట్ ఉంది అని మీరు తెలుసుకోవాలి. వెజైనల్ ఇన్ఫెక్షన్స్కి కూడా చాలా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. బట్ ఏం కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.